జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం జనసేన పార్టీలో అంతర్గతంగా గ్రూపు విభేదాలు తాజాగా రచ్చకెక్కుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఒక బియ్యం మాఫియా లేదంటే చోరీ కేసుల్లో జన సైనికులు ఎక్కువగా చిక్కుకుంటున్నారనేది, ఎక్కువగా వివాదాలు ఎదుర్కొంటున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే వాస్తవం అయితే బహిర్గతమైంది. ఒక వ్యక్తి జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి బియ్యం మాఫియాని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా బియ్యం కొంటున్నాడు అనేది ఒక వీడియో ద్వారా బహిర్గతమైంది. మరోవైపు 2 కేసులు నమోదైనవి. పిఠాపురానికి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు ఇటు కాకినాడ రూరల్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఈ చోరీ కేసుల్లో 2 లారీలకు సంబంధించిన చోరీ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా ప్రస్తుతం కేసులు నమోదైన పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో ఈ చోరీలకు పాల్పడిన వాళ్ళు లేదంటే ఈ బియ్యం మాఫియాకి వంతపాడుతున్న వాళ్ళకి కొంతమంది సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి నియోజకవర్గంలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని చూసి చూడనట్టు వెళ్ళాలి, పోలీసులు కూడా దీని మీద చూసి చూడనట్టు వ్యవహరించాలనే ఒక సందేశం పంపిస్తున్నారు పెద్ద పెద్ద స్థాయిలో నాయకులు ఆ నియోజకవర్గానికి సంబంధించి అనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఇటీవల పార్టీలో చేరినటువంటి ఇటీవల కాదు కొంతకాలం క్రితం ఆ పార్టీలో చేరినటువంటి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండెం దొరబాబు గారు ఆ నియోజకవర్గంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని గతంలో. ప్రస్తుతం జనసేన పార్టీలో చేరినప్పటికీ కూడా కొంత తటస్థంగా ఉన్నారు ఆయన. ఏంటి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు, నియోజకవర్గంలో రెగ్యులర్గా అయితే తిరగడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా నియోజకవర్గానికో లేదంటే జిల్లాకు వచ్చినప్పుడు మాత్రం ఆయన పక్కన ప్రత్యక్షం అవుతూ ఉన్నారు, ఆయనతో సన్నిహితంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ నియోజకవర్గ వ్యవహారాల్లో మాత్రం ఆయన పూర్తిగా ఎక్కడ జోక్యం చేసుకోవట్లేదు. కానీ ఆయనతో పాటు కొంతమంది అంటే పిఠాపురానికి సంబంధించినటువంటి ఒక జడ్పీటీసీ, గొల్లప్రోలు మండలానికి సంబంధించినటువంటి ఎంపీపీతో పాటు కొంతమంది వైసీపీ నాయకులు ఆయనతో పాటు జనసేన పార్టీలో తీర్థం పుచ్చుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళంతా జనసేన పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఎటువంటి ప్రాధాన్యత లేకుండా ఉన్నారు. వీళ్ళు క్రియాశీలకంగా అంటే ప్రస్తుతం పదవుల్లో ఉన్నప్పటికీ కూడా క్రియాశీలకంగా ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనే వాదన వినిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కేవలం వైసీపీ నుంచి వచ్చారు, వైసీపీ నుంచి వచ్చిన తర్వాత ఎవరైతే పెండెం దొరబాబు గారు అనుచరులుగా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది కనిపిస్తోంది. మరోవైపు చూసుకుంటే ఇటీవల కాలంలో ఎక్కువగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా జన సైనికులు అత్యధికంగా నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్నారు. కానీ దొరబాబు గారి వర్గానికి మాత్రం ఎక్కడ ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదనేది వినిపిస్తూ ఉంది. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ స్టాండ్నే జనసేన పార్టీ కూడా తీసుకుందనే వాదన వినిపిస్తుంది. ఏంటంటే బీజేపీ స్టాండ్ ఈ మధ్యన కాలంలో చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్ష పదవులు నియమించారు. అటు రామచంద్రరావు గారు కావచ్చు, ఇటు పివిఎన్ మాధవ్ గారు కావచ్చు. వీళ్ళంతా కూడా పార్టీ ముందు నుంచి ఆవిర్భావం నుంచి చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన వాళ్ళే. పార్టీలో కష్టకాలంలో కూడా ఎప్పుడు పార్టీ వెన్నంటూ ఉన్నవాళ్ళు. కానీ వీళ్ళ తర్వాత కొంతమంది నాయకులు వచ్చారు. ఇటీవల కాలంలో చూసుకుంటే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు సీనియర్ నేతలుగా ఉన్నటువంటి దగ్గుబాటి పురంధరేశ్వరి గారి పేరు వినిపించింది. అటువైపు చూసుకుంటే ఒక సీనియర్ నాయకుడి పేరు వినిపించిన పరిస్థితి. కానీ వీళ్ళంతా కూడా మధ్యలో పార్టీలో చేరిన వాళ్ళు కావడంతో వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇదే ఫార్ములాని జనసేన పార్టీలో కూడా అవలంబిస్తూ ఉన్నారనే వాదన వినిపిస్తూ ఉంది. మరి పార్టీని నమ్మి పార్టీలోకి వచ్చి ఇతర పార్టీలో ఉన్న వాళ్ళకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల వాళ్ళలో కొంత అసంతృప్తి చెలరేగుతూ ఉందనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. మరి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఎందుకంటే ఏదో ఆశించి పార్టీలోకి వస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఆశించిన దానికి తగ్గట్టుగా పార్టీ అధినేతలు కావచ్చు, లేదంటే పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళ ఆశలకు అనుగుణంగా వాళ్ళకి పదవులు దక్కిస్తారా, లేదంటే వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇస్తారా అంటే ప్రస్తుతం ఇదే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఆ ప్రశ్న ఉత్పన్నమైన ప్రతిసారి కూడా పిఠాపురం నియోజకవర్గం మొదటి స్థానంలో నిలబడుతోంది. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయానికి దోహదపడిన వాళ్ళే. పార్టీలో ఉంటూ సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది అయితే, పార్టీ బయట ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం తమ అనుకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏదైతే దక్కడం లేదో దీంతో కొంత అసంతృప్తి అయితే నెలకొనుంది. దీంతో గ్రూపు వారీగా రాజకీయాలు నెలకొని ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో 2-3 గ్రూపులుగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక వర్గం అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారి వర్గం అయితే, మరొక వర్గం ప్రస్తుతం పిఠాపురం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండెం దొరబాబు గారి వర్గంగా కూడా చెప్తా ఉన్నారు. మరి
ఈ వ్యవహారం మీద అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా ప్రస్తుతం జనసేన పార్టీ ముందున్నటువంటి ప్రశ్న. మరోవైపు చూసుకుంటే పార్టీ బలోపేతం విషయంలో జనసేన పార్టీ స్టాండ్ ఈ విధంగా ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వర్మ గారు కూడా చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో తన పార్టీ పట్టును నిలబెట్టుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రభావాన్ని, ఆయన ఇంపార్టెన్స్ని చూపించే విధంగా జనసేనకు సంబంధించినటువంటి పార్టీ సైనికులు, పార్టీ కార్యకర్తలు కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ విధమైనటువంటి క్లైమేట్ ఉన్న నేపథ్యం, ఈ వాతావరణం ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీలో ఉన్నటువంటి అంతర్గత గ్రూప్ రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పార్టీ పెద్దలు కావచ్చు, ఏ విధంగా చెక్ పెడతారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.